ఏపీలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెస్తానని వైఎస్ షర్మిల ప్రకటించి చాలా రోజులవుతుంది. అయితే ఆమె పీసీసీ అధ్యక్షురాలిగా పదవి చేపట్టినప్పుడు కాంగ్రెస్ ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. ఎంత మాత్రం మార్పు రాకపోగా ఉన్న కొద్దిమంది సీనియర్లు సైతం పార్టీకి దూరమయ్యారు. ఉన్నవారు కూడా సైలెంట్ అయ్యారు. ఇక మరోవైపు షర్మిల కూడా చప్పుడు చేయడం లేదు. కనీసం ఆమె కడప జిల్లాలో సైతం కనిపించడం లేదు. అయితే జగన్మోహన్ రెడ్డితో రాజీ పడ్డారన్న ప్రచారం నడుస్తోంది. అందుకే కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో క్రమేపీ తన పాత్రను తగ్గిస్తున్నారని, అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆలోచన కూడా వేరేలాగుందని తెలుస్తుంది. అయితే సొంత జిల్లా కడప ముఖం ఆమె చూడకపోవడం ఇప్పుడు విమర్శలకు తావిస్తుంది. గత ఎన్నికల్లో కడప పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేశారు వైఎస్ షర్మిల. దాదాపు 1,50,000 ఓట్లకు పైగా సాధించారు. అయితే ఎన్నికల సమయంలో కడప జిల్లాను విడిచిపెట్టేది లేదని, నిరంతరంగా పర్యటిస్తూ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తానని షర్మిల ఎన్నికల ప్రచారంలో చెప్పారు. కానీ ఇప్పుడు పూర్తిగా కనిపించకుండా మానేశారు. దీనిపై విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. కడపలో రాజశేఖర రెడ్డి కుటుంబం అభిమానులు ఎక్కువ. మొన్నటి ఎన్నికల్లో వైఎస్ షర్మిల విన్నపం మేరకు వారంతా కాంగ్రెస్ పార్టీ కోటేశారు. స్వయంగా షర్మిల పోటీ చేయడంతో ఆమెకు ఓట్లు వేయగలిగారు. అయితే ఎన్నికల అనంతరం షర్మిల కడప జిల్లా ముఖం చూడడమే బానేశారు. మధ్యలో పులివెందలొస్తున్న పాలస్కే పరిమితమవుతున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ సరైన నాయకత్వం కోసం ఆలోచన చేస్తున్నట్లు ప్రచారం నడుస్తుంది. షర్మిలను మార్చి ఆ స్థానంలో కాపు నేతకు అవకాశం ఇస్తారని తెలుస్తుంది. ఇప్పటికే ప్రియాంక గాంధీ ఏపీలో కాపు నేతలకు నేరుగా ఫోన్లు చేస్తున్నారని ప్రచారం జరుగుతుంది. అయితే కాంగ్రెస్ పార్టీలో ఒక వెలుగు వెలిగిన తర్వాత ఇతర పార్టీలో చేరిన కాపు నేతలకు ఆమె టచ్ లోకి వచ్చినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా కాపు సామాజిక వర్గంలో బలమైన నేపథ్యం ఉన్న ఒక కుటుంబానికి చెందిన నేతను పీసీసీ పగ్గాలు ఇస్తారని కూడా ప్రచారం నడుస్తుంది. ఇటువంటి పరిస్థితిలో షర్మిల సైతం కాంగ్రెస్ పార్టీని సైడ్ చేస్తున్నారని ప్రచారం. అయితే ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఆమెను తొలగించి మరో నేతకు అవకాశం కల్పిస్తే షర్మిలకు అవమానకరం. అందుకు ఇప్పుడు ఆమె జగన్ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. రాజశేఖర రెడ్డి సన్నిహిత నేతలు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే కుటుంబం మొత్తం ఏకమైతే గాని కడపలో పూర్వ వైభవం రాదని హితబోధ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ పరిస్థితులన్నీ చూస్తుంటే మాత్రం షర్మిల సోదరుడు జగన్ గూటికి చేరడం ఖాయమని స్పష్టమవుతుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో. ఇక మరో పక్క రాజకీయాలు ఎప్పుడు ఒకేలా ఉండవు. వాటి పరిణామాలు కూడా ఒకేలాగా ఉండవు. శత్రువులు మిత్రులవుతారు. మిత్రులు రాజకీయంగా శత్రువులుగా మారతారు. ఈ విషయంలో హేమహేమిలే బాధితులైతే తాజాగా వైఎస్ షర్మిలతో ఆయన సోదరుడు జగన్మోహన్ రెడ్డి రాజీ చేసుకున్నట్లు ప్రచారం నడుస్తుంది. త్వరలో వాళ్ళిద్దరూ రాజకీయంగా ఒకటి కానున్నట్లు టాక్ నడుస్తుంది. అందుకు తగ్గట్టుగానే పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇటీవల షర్మిల సోదరుడు జగన్ పై విమర్శలు తగ్గించారు. కూటమిపై విమర్శలు పెంచుతున్నారు. అందుకు మించిన కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ తగ్గించారు. దీంతో సోదరుడితో ఆమె చెయ్యి కలుపుతున్నారని అనుమానాలకు బలం చేకూరుతుంది. అయితే ఈ విషయంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఒకప్పటి సన్నిహితులు చొరవ తీసుకున్నట్లయితే తెలుస్తుంది. రాజశేఖర రెడ్డి వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. తండ్రి అకాల మరణంతో జగన్మోహన్ రెడ్డికి అండగా నిలిచింది ఆ కుటుంబం. అయితే కుటుంబ ఆర్థిక పరమైన ఆస్తుల పంపకాలకు సంబంధించిన వివాదాలలో సోదరుని తీవ్రంగా విభేదించారు షర్మిల. అందుకే తెలంగాణలో తండ్రి పేరుతో రాజకీయాలు చేయాలని చూశారు. అక్కడ వర్కౌట్ కాకపోయేసరికి ఏపీకి వచ్చారు. రాజకీయంగా ఇబ్బంది పెట్టాలని కూడా చూశారు సోదరుణ్ణి. కాంగ్రెస్ పార్టీ పగ్గాలు తీసుకుని 2024 ఎన్నికల్లో ఎంతలా డ్యామేజ్ చేయాలో అంతలా చేశారు. చివరకు సొంత జిల్లా కడపలో సైతం రాజశేఖర రెడ్డి చరిత్ర మసకబారింది. అయితే రాజకీయాలకు దూరంగా ఉన్న చాలా మంది రాజశేఖర రెడ్డి సన్నిహితులు ఆ కుటుంబ పరిస్థితిని చూసి ముందుకొచ్చారు. ఇక వారి మధ్య ఉన్న గ్యాప్ ను సరిచేసే పనిలో పడ్డారు. వారి మధ్య జరిగిన చర్చలు విజయవంతమైనట్లు కూడా తెలుస్తుంది. అందుకే వారు రాజకీయంగా కలిసిపోయేందుకు ముందుకొచ్చినట్లు సమాచారం. ఇక ఏపీ విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ ఆలోచన చేయడానికి జగన్ కారణమని తెలుస్తుంది. షర్మిల కాంగ్రెస్ పార్టీ పగ్గాలు వదిలించుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు సమాచారం ఉందట. అయితే షర్మిల ప్రాంతీయ పార్టీ ఏర్పాటు చేస్తానని కూడా ప్రచారం జరిగింది. రాయలసీమ పేరుతో రాజకీయాలు మొదలు పెడతారని కూడా టాక్ నడిచింది. అయితే ఇప్పటికే పార్టీ పెట్టి చేతులు కాల్చుకున్నారు. మరోసారి ఆ పరిస్థితి తెచ్చుకోకూడదన్న భావిస్తున్నారు. ఇటువంటి సమయంలోనూ రాజకీయాలకు దూరంగా ఉన్న కొంతమంది రాజశేఖర రెడ్డి సన్నిహితులు రంగంలోకి దిగారు. అటు బెంగళూరులో ఉన్న జగన్మోహన్ రెడ్డితో, ఇటు హైదరాబాద్ లో ఉన్న షర్మిలతో చర్చలు జరిపారట. చాలా వరకు సమస్యలకు పరిష్కార మార్గం చూపించారట. అందుకే వాళ్ళిద్దరూ కలిసిపోయేందుకు అంగీకరించినట్లు తెలుస్తుంది. చూడాలి ఈ పరిణామాలు ఎటువైపు దారితీస్తాయో. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కూడా ఖచ్చితంగా కామెంట్ ద్వారా తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.